లైట్ తీసుకుంటే తర్వాత నేను స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. స్నేహ ఏంటి అంత సీరియస్గా ఉంది? దేని గురించి మాట్లాడుతోంది? అదేం లేదు. దానికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. అదే ప్రేమ, పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నాం కదా, అది నాకెందుకు చెప్పలేదు? చెప్తే నేను కూడా మీతో పాటే వచ్చేదాన్ని కదా అని గొడవ. మరి ఏదో ఆలోచించకుండా నీ వార్నింగ్ ఇస్తుంది. నీకెందుకు ఎక్కుర్ర కుంక? చెప్పాను కదా, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం. పెళ్లిలో అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుందంట. కాదు అంటే అప్పుడు చెప్తాను మీ పని అని చెప్పేసి ఇలా అందనమాట, అంతే. అది సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? ఇందాకొచ్చినప్పుడు మా ఇంట్లో నీ పర్స్ మర్చిపోయావు బావా, అది నీకు ఇద్దామనే వచ్చాం. ఈ మాత్రం దానికి ఎంత దూరం రావడం ఎందుకు ప్రేమ? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిగా. అంటే మళ్ళీ నిన్నొకసారి చూడాలనిపించిందేమో. సరే రండి, కూర్చొని మాట్లాడుకుందాం. లేదండి, నేను వెళ్ళాలి. బావా, మీ పెళ్ళైన తర్వాత ఎంచక్క మేము కూడా ఇక్కడికే వచ్చేస్తాం. ఎవరు కాదన్నారా? ఏయ్, ఇది చెప్పడానికేనా బావతో ఏదో మాట్లాడాలి అంటూ వెంటొచ్చో? ఎందుకు ప్రేమ వాళ్ళ మీద కోపడతాం? అందరం ఒకే ఫ్యామిలీ కదా. ఎవరి ఇంట్లో ఉంటే ఏంటి? లేదు, ఎవరెక్కడుండాలో అక్కడుంటేనే ఇక్కడి వాళ్ళకి అక్కడి వాళ్ళకి గౌరవం. వస్తాం ప్రణయ్, వస్తాను శివాత్మి. రా బంగారు. ఏంటమ్మా ఏంటమ్మా ఆకలిస్తుందా? ఇదిగో వంట అయిపోతుంది, 5 నిమిషాల్లో పెట్టేస్తాను. ఏంటమ్మా నాకేం అర్థం కావట్లేదు, అర్థమయ్యేటట్టు చెప్పు. అది కాదు నానమ్మా, నీకెలా చెప్పాలి? ఏంటమ్మా ఇదేదో చెప్తోంది? ఏమోనే, ఇందాకడి నుంచి ఏదో చెప్తుంది, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చూడు. చేయండి, ఏం కావాలి? ప్రణయ్ మావయ్య నిన్ను పెళ్లి చేసుకోడంట. అది నిజం కాదట, నిన్ను మోసం చేస్తున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. మావయ్య ఎందుకలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదురా. ఏంటి చిట్టి తల్లి? ఆకలేస్తుందనుకుంటాక. అవును, చేతిని నోటి దగ్గర ఇలా ఇలా అంటుంది కదా. కాదురా, పండుగ. సర్లే, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. నాన్నమ్మ అన్నం పెడుతుంది, త్వరగా తినేసి నిద్రపో. ఉదయం చెప్తావు గాని. అమ్మా, వంట అయిపోయిందా? అయిపోయింది. పెట్టే, దీనికి ఆకలేస్తున్నట్టుంది. దీన్ని సైకిల్ చూస్తే ఇంకా లేట్ అయ్యేటట్టుంది, కానీ వెళ్ళి చేతులు కడుకురండి, నేను వడ్డిస్తాను. రండి.
అర్థం కావడం లేదు. ప్రణయ్ మామ మంచివాడే కదా, ఎందుకలా మాట్లాడుతున్నాడు? జీసస్, నాకొకసారి మాట ఇవ్వవా? ప్రేమతో నేను విన్నదంతా చెప్పేశాక కావాలంటే మళ్ళీ నా గొంతు తీసేసుకో. స్నేహతో నేను మాట్లాడిన మాటలన్నీ బంగారం వినేసింది. ప్రేమ వాళ్ళతో చెప్పేస్తున్నావు శివాగ్ని. రోడ్డు మీద గంజి మావయ్యని చూసి వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపింది ఆయనే అని తెలిసి చాలా క్లియర్ గా యాక్ట్ చేసి చూపిస్తేనే వాళ్ళెవ్వరికి అదేం చెప్తుందో అర్థం కాలేదు. అలాంటిది ఇక్కడ మాట్లాడుకున్న 4 విడివిడి మాటల్ని అదెలా అర్థమయ్యేలా చెప్పగలదు? అలా ఏం జరగదులే ప్రణయ్. ఒకవేళ పాప చెప్పాలని ట్రై చేసినా ఎవ్వరికీ అర్థం కాదు. అర్థం కాకపోవచ్చు కానీ నా మేనకోడల దృష్టిలో నేను నెగిటివ్ అయిపోయాగా శివాగ్ని. ఆ పసి మనసులో నా మీద ప్రేమని మోసం చేస్తున్న మోసగాడిగా ముద్రపడిపోతుందిగా. అది ఇప్పుడు నా దగ్గరికి వస్తుందా? ఇదివరకట్లా నన్ను ప్రేమిస్తుందా? ప్రణయ్, చాక్లెట్ కావాలన్న పిల్లల చేతికి బొమ్మిస్తే చాక్లెట్ సంగతి మర్చిపోయి ఆ బొమ్మతో ఆడుకుంటారు. పిల్లల సైకాలజీ అది. ఏ విషయమైనా వాళ్ళు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేరు. బంగారం విషయంలో నాకు అలా అనిపించట్లేదు. సరే, నువ్వు ప్రేమని మోసం చేస్తున్నావన్న ఫీలింగ్ ఆ పసిదాని మనసులోంచి పోవాలి, అంతేగా? అదంత ఈజీ కాదు కదా. ఎందుకు కాదు? రేపు నువ్వు ప్రేమని పెళ్లి చేసుకున్న తర్వాత బాగా చూసుకో. అప్పుడు నువ్వు మోసగడివి కాదని ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంటుంది. అవును శివాగ్ని, ప్రేమని బాగా చూసుకుంటాను. నా చిచి, నేను కూడా స్నేహాలు ఆలోచిస్తున్నానంటే. స్నేహ, ఏంటమ్మా? నిన్న నీకేదో కొరియర్ వచ్చిందే. కొరియరా? ఇదిగో. ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి ప్రణయ్ గారు, దారి తప్పొచ్చినట్టున్నారు? దారి తప్పు కాదు, నువ్వు చేసిన పనులకి మెంటలెక్కొచ్చాను. నువ్వు మా ఇంటికి వచ్చేసిన రచ్చంతా నా మేనగోడలు వెండంతో ఏం జరుగుతుందా అని రాత్రంతా నిద్రపడితే వద్దు. అది నువ్వు చేసుకుంది, నేనే చేయను. నన్ను ఇరిటేట్ చేయడు స్నేహ. అది నా డైలాగ్, నువ్వు చెప్తున్నావేంటి? నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. ఇప్పుడు చేస్తుంది అదే కదా. స్నేహ, ట్రై టు అండర్స్టాండ్. ప్రేమతో నేను ఆడుతుంది నాటకం నీతో చెప్పాను కదా. నేను నమ్మట్లేదని చెప్తున్నాను కదా. రోజు నీతో ఈ టార్చర్ నేను పడలేను స్నేహ. అవును, మీరు ప్రేమించిన వాళ్ళు దగ్గరున్నప్పుడు నిన్ను ప్రేమించిన వాళ్ళు కొంచెం రోతగానే అనిపిస్తారు. వాళ్ళ బాధ మీకు టార్చర్గానే కనిపిస్తుంది. నేను ప్రేమని ప్రేమించట్లేదని నువ్వు నమ్మాలంటే
నేనేం చేయాలో చెప్పు. ఏం చెయ్యమన్నా చేస్తావా? ఏం చేయాలి? రేపు 12 షాపింగ్ మాల్కి రా. షాపింగ్ మాలా? ఆటలాడుతున్నావా? జీవితాలతో ఆడుకునే అలవాటు మీకుండొచ్చు, నాకింకా అలవాటు కాలేదు. ఇదిగో, మన షాపింగ్ చేసినప్పుడు గిఫ్ట్ కూపన్ వచ్చింది. కానీ జంటగా వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోమని కండిషన్. నా జంట నువ్వేగా. వస్తే నన్ను నమ్ముతావా? ముందైతే రా, చూద్దాం. ఇప్పటి వరకు ఏదో కారణంతో ప్రేమతో పెళ్లి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. లేదంటే ఈపాటికే ప్రేమని పెళ్లి చేసుకోవటం, వదిలించుకోవటం, వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవటం, హ్యాపీగా ఉండటం జరిగిపోయేది కదా. ప్రేమని పెళ్లి చేసుకోవటం, అసలు ఇదంతా ఎందుకో నీకు తెలుసు. అంతా నాటకం అని కూడా తెలుసు కదా. బంగారం, ఏంటి అలా కూర్చున్నావు? ఒంట్లో బాగాలేదా ఏంటి? ఏంటి నాన్న, ఏదైనా తింటావా? పోనీ చాక్లెట్స్ తీసుకురానా? ఏమైందే? ఏమోనమ్మా, నిన్న ప్రణయ్ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఇదిలాగే సైకిల్ చేస్తోంది. ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఏంటి బంగారం? రాత్రి కూడా అంతే, నిద్రపోకుండా ఇలాగే సైకిల్ చేస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. ఇదేం చెప్పాలనుకుంటుందో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా. హాయ్ ప్రేమ. హాయ్ బంగారు. ఏంటది అలా ఉంది? నిన్నటి నుంచి ఇదేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది త్రిష. కానీ అదేంటో అమ్మకి అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. అవునా? ఏం చెప్పాలనుకుంటున్నావు బంగారు? నాతో చెప్పు. నీకేమైనా అర్థమైందా? దాని సైకిల్ నీకే అర్థం కానప్పుడు ఇంకా నాకేం అర్థం అవుతాయి? సర్లే గాని, నువ్వు రెడీ అయ్యే ఉన్నావా? ఏ? అయితే మనం అర్జెంట్ గా ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికి? చెప్తాను, నువ్వు ముందు పద. బంగారం, మేము బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నీ మ్యాటర్ ఏంటో తేల్చేద్దాం, సరేనా? సరేమ్మా, మేం బయటికి వెళ్ళొస్తాం. అలాగే, పదవే. ఏంటి బంగారం? వెళ్దామా? ఆ? ఆ, ఆ, ఆ. ఏంటి ఏదో టెన్షన్ పడుతున్నా? మరి టెన్షన్ గాకేంటి? మన ఇద్దరిని ప్రేమ చూస్తే ఏమవుతుంది? లేనిపోయిన అనుమానాలు స్టార్ట్ అవుతాయి. దాంతో నా పెళ్లి లేట్ అవుతుంది, మన పెళ్లి కూడా లేట్ అవుతుంది. మన పెళ్లి లేట్ అవుతుందని కాదులే, ప్రేమ ఎక్కడ ఫీల్ అవుతుందో అని నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇంతోటి దానికి నాతో ఎందుకు రావడం? వెళ్ళు తన దగ్గరికి పో. అరే స్నేహ 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 ఆగు. ఎందుకంత కోపం? నువ్వు ఈ మధ్య నన్ను అపార్థం చేసుకుంటున్నావు కానీ నాలో ఉన్న ప్రేమికుడిని అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కట్ చేస్తున్నాడే. ఏదో పనిలో ఉండుంటాడు. ఇప్పుడేం పని?
వెళ్దాం పద పద పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాకేదో గిఫ్ట్ వచ్చిందని. కాల్ చేసింది నేనే మేడం. రియల్లీ యువర్ లక్కీ మేడం. ప్లీజ్ కమ్. రండి సార్, రండి రండి మేడం, రండి సార్, రండి. బొకే ఇవ్వమ్మా. ఇదొకటా? థ్యాంక్ యూ. లక్ష మందిలో లక్కీ డిప్ తీస్తే ముందుగా మీ నెంబరే వచ్చింది మేడం. ఓహో, ఈ దరిద్రం 1,00,000 మందిని దాటుకుని మరీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందనమాట. సార్ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు సార్. ఆహా, అవునా? అలాగనిపిస్తున్నావా? ప్రణయ్, అలా విక్రిస్తున్నావేంటి? లేకపోతే ఏంటి, మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపిస్తున్నావా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ మనం కాదు. మేడం మీది లవ్ మ్యారేజా? లవ్వే, ఇంకా మ్యారేజ్ కాలేదు. కాదు కూడా. ఏంటి? ఆ, అంటే ఇంకా టైం పడుతుంది కదా అంటున్నాను. సార్ లవ్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ లవ్ స్టోరీ గురించి కాస్త డీటెయిల్డ్ గా చెప్తారా? ఏమయ్యా, మమ్మల్ని పిలిపించింది గిఫ్ట్ ఇవ్వడానికా, మా స్టోరీలు వింటానికా? ఆ, అంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా సార్. చెప్తే తప్పేంటి ప్రణయ్? ఏం మాట్లాడుతున్నావు స్నేహ? మందేమన్నా ఆర్డినరీ లవ్ స్టోరీయా? ఒకటా రెండా, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి? అన్నీ చెప్పుకుంటా పోతే వీళ్ళ షాపింగ్ మాల్ కూడా కట్టేసే టైం అవుతుంది. అదే నిజమే ప్రణయ్. అన్నీ వద్దు కానీ శాంపుల్ గా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పండి చాలు. నువ్వు ఇక్కడ మేనేజర్వేగా? అవును సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడ పోతే ఒక్కరోజన్నా షాపింగ్ మాల్ హాలిడే ఇస్తారా? సీనియర్ కదా సార్, ఇవ్వచ్చు. ఆ రోజు ఎప్పుడో చెప్పండి. మీరందరూ ఖాళీగా ఉంటారు కదా, వచ్చి మా ఇద్దరు లవ్ స్టోరీ డీటెయిల్గా చెప్తాను. అంటే కొంచెం మాది డీప్ లవ్. అంత డీపా? నువ్వు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళావా? వెళ్ళాను సార్. అక్కడ పాతాళ గంగ ఎంత లోతుంటుంది? చాలా లోతు సార్. మా ప్రేమ అంతకంటే లోతు. ఎప్పటికైనా గిఫ్ట్ ఏదో మా మొహన్ కొడతారా? సారీ సార్. ఆ గిఫ్ట్ తీసుకురండి. ఫోటోగ్రాఫర్ సార్, మేడం తీసుకోండి. సార్ మా స్టాఫ్ తో కూడా ఒక ఫోటో అండి. రండి 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 త్వరగా. తగలడండి, రండి. రండి. థ్యాంక్ యూ. వెళ్దామా? వెల్కమ్ సార్. ప్రణయ్, ఇక్కడ పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఏముంది, అది తీసుకుని నీ కొంపకి నువ్వు, నా కొంపకి నేను. అది కాదు ప్రణయ్, మంది చాలా డీప్ లవ్ అని నువ్వు వాళ్ళతో చెప్తుంటే నాకెంత హ్యాపీ అనిపించిందో తెలుసా? అవునా? సో ఇక్కడ నుంచి పార్క్ కి వెళ్ళి అక్కడ నుంచి రెస్టారెంట్ కి, తర్వాత సినిమా, ఇవాళ ప్రోగ్రామ్ ఇలా ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏడిచి మొహం కడుకున్నట్టు ఉంటది. ఏంటి? ఇప్పుడే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎందుకు అని. ఎందుకా? ఇద్దరం దగ్గరగా కూర్చుని మన ప్రేమ తాలూకు జ్ఞాపకాలన్నిటినీ ఒకసారి నెమరు వేసుకుందామని. నెమరేసుకోవడానికి నువ్వు ఆవువా గేదెవా? ఇప్పుడు నీకేం పనిలేదుగా. పని అంటే రానంటే కోపడుతుంది, వెళ్తే నన్ను నమ్మలేస్తుంది. ఏం చేయాలి? ఆయరా రా అంటాడేంటి? ప్రణయ్, నేను త్రిషని. తెలుసులే బే, మ్యాటర్ అంటే చెప్పు. బేనా, ఏదో తేడాగా ఉంది. ఏం లేదు, నేను ప్రేమ కాఫీ షాప్ లో ఉన్నాం. అవునా? నువ్వు ఇక్కడికి వస్తే నీతో ఒక చిన్న పనుంది.
అలా జరిగిందా? ఎప్పుడు? ఎక్కడ? ఆ, ప్రణయ్ ఎలా జరిగిందిరా? ఆ, అలా జరగడం ఏంటి? ఏమంటున్నాడే? ఆ, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, వచ్చేస్తాను. హలో ఆ, ఏమైంది ప్రణయ్? ఎవరు ఫోన్లో? ఆ, అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనులే కానీ నేను అర్జెంట్గా వెళ్ళాలి. మరి మన లవ్ ఫీలింగ్స్ ని నెంబర్ వేసుకుందాం అని చెప్పాను కదా. అవన్నీ నువ్వు ఇంటికెళ్ళి స్థిమితంగా నెమరేసుకుంటూ ఉండు, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను, సరేనా? బై 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 బై. ప్రణయ్, నాకు కార్ లేదు. క్యాబ్ బుక్ చేసుకో, క్యాబ్ బుక్ చేసుకో. ప్రణయ్,